హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శరదిందు వికాసమందహాసాం వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదన వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాజూటమకుటాం పరత్రాసత్రాణస్ఫటికఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధనతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాఫణితయః. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీ అభయదాం జాడ్యాన్ధకారాపహాం. హస్తే స్ఫాటికమాలికాం విదధతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీ బుద్ధిప్రదాం శారదాం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. పరబ్రహ్మణే నమః పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాష్యంలో 10వ అధికరణ సమానాధికరణం, సమాన అధికరణం. ఈ సమానం అనేటువంటిది ఏమిటో 378వ సూత్రంలో చెబుతున్నారు. ఈ సూత్రంలో చెప్పేది ఏంటంటే ఆత్మోపాసన, ఆత్మ విద్య, ఆత్మోపాసన అనమాట. ఆత్మోపాసన చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా మోక్షానికి వెళ్ళి తిరిగి రారు అనేటువంటి విషయం కూడా దీనిలో వస్తుంటుంది. ఈ ఆత్మోపాసన గురించి మనకు ఆత్మను గురించి భగవద్గీతలో కూడా మొట్టమొదటి 18 శ్లోకాల్లో 2వ అధ్యాయంలో కూడా వచ్చింది. ఉపనిషత్తులన్నీ కూడా ఆత్మ విద్యను గురించి చెబుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ విశేషంగా చెబుతున్నారు, లోతుగా వెళుతున్నటువంటిది కదా బ్రహ్మసూత్రాలు. కాబట్టి ఏమిటంటే ఇక్కడ చెబుతున్నటువంటిది సమాన ఏవంచ అభేదాత్, సమాన ఏవంచ అభేదాత్. అభేదం అంటే ఒకటే. ఏమిటి ఇక్కడ సమానమేనండి, మీరు అక్కడ అసమానం అనేటువంటిది కనపడుతున్నది కదా, కానీ అది అసమానం కాదు సమానమేను అని సూత్రం చెబుతున్నది. సూత్రార్థం అని వ్యాసుల వారు చెబుతున్నారు. ఎందుకు వచ్చింది అసలు అభేదం, అసలు భేదం అనేది అసలు ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని ప్రశ్న ముందు వేసుకుంటే ఆ భేదం ఏమిటో తెలుస్తుంది. తేడా ఏమిటి, తేడా ఆత్మ ఉపాసనలో ఆత్మకి ఏమిటి తేడా, ఏం చెప్పారు అనేటువంటి దానికి ప్రశ్న వేసుకుంటే ఇక్కడ ఏం చెబుతున్నారంటే సమానేచ, సమానమైన వాజసనేయ శాఖలో, వాజసనేయ శాఖలో ఇక్కడ ఒక విశేషం ముందు చెప్పుకొని దానిలోకి వెళ్ళిపోదాం. ఏమిటంటే యజుర్వేదం ఉన్నది. యజుర్వేదం ఏంటి, కృష్ణ యజుర్వేదము, ఇంకోటి శుక్ల యజుర్వేదము, 2 వేదాలు ఉన్నాయి. అంటే అప్పుడు వేదాలు అప్పుడు 5 చెప్పాలి, వేదాలు 5. అయితే యజుర్వేదం అనేటప్పటికి శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదాన్ని ఒకటిగానే భావించుకొని 4 వేదాల కింద చెప్పుకుంటుంటారు. అయితే శుక్ల యజుర్వేదం అనేటువంటిది ఎవరిది, ఎట్లా వచ్చింది అని అంటే యాజ్ఞవల్క్య మహర్షి ఆదిత్యుణ్ణి అంటే సూర్యుడిని ఉపాసించి శుక్ల యజుర్వేదాన్ని పొందాడు అని మనకు ఈ వీటిల్లో చారిత్రకంగా కానీ లేదా పురాణ కథగా కానీ అనుస్యూతంగా వచ్చేటువంటి విషయాలను బట్టి కానీ మనకున్నది. శుక్ల యజుర్వేదం అనేటువంటిది యాజ్ఞవల్క్య మహర్షి ఆదిత్యుని ద్వారా పొందాడు. ఆయన పుస్తకంలో ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఆదిత్యుని యొక్క ప్రస్తావన, ఆదిత్యుని యొక్క విశేషం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆదిత్యుని ద్వారా పొందాడు కదా ఈ శుక్ల యజుర్వేదం, అదేనమాట. అట్లా ఇంకొక విశేషం కూడా చెబుతాను నేను. ఏమిటనంటే శుక్ల యజుర్వేదము రామాయణంలో దశరథ మహారాజు జనక మహారాజు ఉపాసించినటువంటిది ఏంటి, శుక్ల యజుర్వేదమే అని కూడా మనకు ఉన్నది.
ఎక్కడంటే కూడా అక్కడ దశరథుడు చేసేటువంటి యజ్ఞంలో దానికి సంబంధించిన శుక్లయజుర్వేదానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. ఒకటి, జనక మహారాజుకి ఆత్మోపాసన ఆత్మ విద్యను గురించి చెప్పాడు, అది శుక్లయజుర్వేదాన్ని గురించి. ఎవరు? యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు. కాబట్టి శుక్లయజుర్వేదము ఏమిటయ్యా అనంటే రాముల వారికి సంబంధించినటువంటిది అనేటువంటి ఒక అభిప్రాయము బాగా ఉన్నది. ఆ అభిప్రాయం బాగా ఉన్నది. దాని ప్రకారంగానే తర్వాత కొంతకాలానికి కూడా శుక్లయజుర్వేదం పండిట్స్ అనగా శుక్లయజుర్వేద ఘనాపాఠీలు మనకు ముఖ్యంగా భద్రాచల దేవస్థానంలో ఉన్నారు. శుక్లయజుర్వేద ఘనాపాఠీలు అక్కడ వాళ్ళు అనేది ఏమిటంటే రాముల వారి యొక్క వేదం ఏమిటంటే శుక్లయజుర్వేదము అని. ఇది ఇంత విశేషం ఉంది. ఈ శుక్లయజుర్వేదానికి ఏమున్నాయి? ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు అంటే తెలిసినటువంటిది వేదాంతాలనే విషయం తెలిసిందే కదా. అంటే వేదం చివరి భాగంలో ఉంటాయి ఉపనిషత్తులు. వాటిల్లో అత్యంత ప్రధానమైనటువంటిది బృహదారణ్యకోపనిషత్తు, అత్యంత ప్రధానమైనటువంటిది. తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ఇట్లా ఈ విధంగా ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వేదములలో ఉపనిషత్తులకి ముందు చాప్టర్లో ఆరణ్యకములు ఉంటాయి. ఉపనిషత్తులలో ముందు చాప్టర్ ఆరణ్యకాలు ఉంటాయి. ఆరణ్యకాల నుంచే ఉపనిషత్తులు వచ్చినాయి. అది అంటే ఇప్పుడు వేదాన్ని 2 భాగాలు చేస్తే 2 భాగాల్లో మొదటి భాగంలో సంహితా భాగము బ్రాహ్మణ భాగం ఉంటాయి. తర్వాత చాప్టర్ తీస్తే 2వ భాగంలో ఆరణ్యకాలు ఉపనిషత్తులు ఉంటాయి. అక్కడ మొదటి భాగంలో 6 బ్రాహ్మణాలకి సంహితా భాగానికి సంబంధమైనటువంటిది ఉంటుంది. ఇక్కడేమో ఆరణ్యకానికి ఉపనిషత్తుకి సంబంధం ఉంటుంది. ఇది ఇప్పుడు ఆరణ్యకాలలో చెప్పినటువంటి విషయములే ఈ ఉపనిషత్తుల్లో విపులమైపోతాయి. ఉపనిషత్తుల్లో అది విశేషమైనది. కాబట్టి బృహదారణ్యకము అనేది ఒకటి ఉన్నది, బృహదారణ్యకోపనిషత్తు అనేది ఒకటి ఉన్నది, 2 ఉన్నాయి. అట్లనే మనకి వేదాలకి యజురారణ్యకం, అలానే తైత్తీర్యోపనిషత్తు, ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఏం చెబుతున్నారంటే దీనిలో ఈ వ్యాసుల వారు చెప్తున్నటువంటిది ఏమిటంటే దీనిలో వాజసనేయ శాఖలో కూడా ఈ విధంగానే గుణోపసంహారం చేయబడుతున్నది. రెంటిలోనూ భేదం లేదు. కానీ భేదం కనపడుతున్నదని అనుకుంటున్నావా? కాదు, రెండింటిలో ఒకటే నేను చెప్తాడు. దానికి వివరణ అంతా ఇస్తూ వస్తున్నాడు. ఏమిటి అసలు? ముందు భేదం ఏమిటో తెలుసుకోవాలిగా. ఆ భేదం ఏమిటో తెలుసుకుంటే అప్పుడు సమానత్వం అనేటువంటిది తెలుస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు శుక్లయజుర్వేదానికి సంబంధించినటువంటి ఆరణ్యకం, అది బృహద ఆరణ్యకం. ఆ బృహదారణ్యకంలో ఏమిట అగ్ని రహస్యము అనేటువంటి చాప్టర్లో శాండిల్య విద్య అని ఉన్నది. ఈ శాండిల్య విద్య అనేటువంటిది మనకు ఛాందోగ్యోపనిషత్తులో వచ్చింది. ఛాందోగ్యోపనిషత్తులో వచ్చిన శాండిల్య విద్య చాలా గొప్ప విశేషమైనది. శాండిల్య విద్య సర్వం కల్విదం బ్రహ్మ అని అంటారు. ఇక్కడ ఒక శాండిల్య విద్య ఉంది. ఇది బృహద ఆరణ్యకంలో. అది ఆ శాండిల్య విద్య ఏం చెబుతున్నదంటే దీనిలో ఆ బృహదారణ్యకంలో సత్యం బ్రహ్మేది ఉపాసీత ఉపాసించుము అని చెబుతున్నాడు. ఏమిటిట? సత్యమే బ్రహ్మము అని. మనకు బ్రహ్మము అనేటువంటి దానికి ఎన్నో చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఆదిత్యో బ్రహ్మ అన్నాం, ప్రాణో బ్రహ్మ అన్నాం, అన్నం బ్రహ్మ అన్నాం, మనో బ్రహ్మ అన్నాం, విజ్ఞానం బ్రహ్మ అన్నాం, ఆనందం బ్రహ్మ అన్నాం. అన్ని బ్రహ్మలన్నీ కూడా మనకు ఉపనిషత్తుల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇవి బ్రహ్మలండి అని అన్నాం. బ్రహ్మ పదార్థాలు బ్రహ్మములండి అని చెప్పుకుంటూ వచ్చారు. అలానే ఇక్కడ ఈ ఆరణ్యకంలో ఏం చెబుతున్నారంటే అక్కడ శాండిల్య విద్య ఉంది. దానిలో ఆత్మ ఉపాసన గురించి ఉన్నది. దానిలో ఏం చెబుతుంది? సత్యం బ్రహ్మేది ఉపాసీత అథ ఖలు క్రతుం
క్రతుమయో అయం పురుషः స యావత్ క్రతుః అయమస్మాన్ లోకాత్ ప్రేత్య ఏవం క్రతుః అముం లోకం ప్రేత్య అభిసంభవంతి స ఆత్మాన ఉపాసీత మనోమయం ప్రాణశరీరం భారూపం ఆకాశ ఆత్మానం. దీని అర్థం ఏం చెబుతున్నాడు? బ్రహ్మమును సత్యముగా ఉపాసించాలి. ఈ పురుషుడు ప్రజ్ఞాన క్రియావంతుడు. ఎంతటి క్రియాప్రజ్ఞతో ఉంటాడో, ఈ లోకం నుండి వెళ్ళిపోతుంటాడో, ఆ క్రియాప్రజ్ఞతోనే మరణించిన పిమ్మట ఆ లోకంలోనే ఉండును అన్నాడు. ఎవరు? ఇది ఆత్మోపాసన చేసినటువంటి వాడు. ఆత్మోపాసన చేసినటువంటి ఈ పురుషుడు ఎవరైతే ఉన్నారో అతడు ఆ లోకానికి వెళ్ళిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలేసేసి ఆ లోకానికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత అని చెబుతున్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకంలోనే ఉండిపోతాడు అనగా రిటర్న్ రాడు అని అర్థం. ఆత్మ ఉపాసన చేసినటువంటి వాళ్ళు అని అర్థం చెబుతున్నాడు. ఇక ఆత్మవిద్య బృహదారణ్యకం, ఇక దాని గురించి ఆత్మను ఏం చెబుతున్నారు? అసలు ఆత్మను మనోమయము ప్రాణమయము అని మనం చెప్పుకున్నామే. ప్రాణ శరీరం అని, ప్రకాశ రూపమని, ఆకాశ రూపమని, ఈ విధంగా ఆత్మను ఉపాసించి ఈ విధంగా ఆయన వెళ్ళిపోయినాడు. ఆత్మవిద్య అనగా అర్థం ఏమిటి? ఈ ఆత్మ అనేటువంటిది సర్వం, సర్వం కల్పితం బ్రహ్మ. బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒకటే. మనకు ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఆత్మ అన్న బ్రహ్మ అనేటువంటిది ఒకటే. ఇది దేనిలో ఉన్నది? ఇది ఆరణ్యకంలో ఉన్నది. ఆరణ్యకంలో ఏం చెబుతున్నారన్నమాట? ఆత్మ ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఆ ప్రాణం అనగా దేహాన్ని వదిలేసిన తర్వాత, ఆ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉంటాడు. ఈ బ్రహ్మమును అతను ఉన్నంత కాలము ప్రాణో బ్రహ్మ మనో బ్రహ్మ అని ఈ విధంగా ఉపాసించినటువంటి వాడు అని ఎక్కడ ఉన్నది అంటే ఆరణ్యకంలో ఉంది. ఏ ఆరణ్యకం అది? బృహదారణ్యకం. అది దేనికి సంబంధించింది? శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి ఆరణ్యకం. అట్లనే ఇక శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఏమిటంటే, ఉపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు. దానిలో ఏమంటున్నాడంటే, మనోమయో అయం పురుషోభా సత్య తస్మిన్ అంతర్హృదయే యథా వ్రీహి వా యవో వాస ఏష సర్వస్య ఈశానః సర్వస్య అధిపతి సర్వమిదం ప్రశాస్తి యదిదం కించ. ఈ పురుషుడు మనోమయుడు, తేజస్వరూపుడు అనగా మనలో ఉన్నటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడు మనోమయుడు, తేజస్వరూపుడు, సత్యమైనటువంటి వాడు, చేతనుడు, ధాన్యము వలె యవవలే సూక్ష్మం. అనగా ధాన్యం అంటే వడ్ల గింజ ఉంది. ఆ వడ్ల గింజకి ముక్కు దాన్ని చూస్తే ఎంతటి ప్లేస్ ఉంటుంది దానికి, పరమాణు అంతా అట్లా అంతని దాని అర్థం. అది అందుకని ధాన్యపు గింజ ములుకు అని చెబుతారు. అది అలా ఎవలు అంటే సన్నటి ఈ సన్న ఆవాలు మాదిరిగా ఉంటాయి, చాలా సన్నంగా ఉండేటువంటి అట్లా ఒక పోలిక కోసం చెప్పారు. అది అంటే అత్యంత సూక్ష్మని చెప్పడానికి చెప్పారు. అలా అత్యంత సూక్ష్మంగా ఉన్నాడు. అంత సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఆత్మ ఈ పురుషుడే సర్వానికి ఈశ్వరుడు, సర్వానికి అధిపతి, సమస్త జగత్తును శాసిస్తున్నాడు ఈ బ్రహ్మము, ఈ ఆత్మ అని బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. మరి ఇంత విశేషం ఆరణ్యకంలో లేదుగా. ఆరణ్యకంలో ఎంతవరకు వచ్చాడు అని అంటే ఏంటంటే, బ్రహ్మం అంటే దీనిలో మనోమయం ప్రాణ శరీరం భారూపం ఆకాశం ఆత్మానం ఇన్ని కొద్ది విశేషాలు చెప్పారు. దీనిలోకి వచ్చేటప్పటికి ఉపనిషత్తులోకి వచ్చేటప్పటికి విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు, అనగా ఎక్కువ చెప్పారు. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఏమొచ్చింది? ఒక భేదం కనపడుతుంది. ఏమంటే బృహదారణ్య ఉపనిషత్తులోనేమో నువ్వేం చెబుతున్నావు అని అంటే, అంత సర్వము ఆ బ్రహ్మమే, తేజస్వరూపుడు, సత్యమైనటువంటి వాడు, ఈ విధంగా ఆయన యొక్క అణుమాత్రమైనటువంటి వాడు, ఇన్ని విశేషాలు చెబుతున్నావు.
కానీ అక్కడ ఆరణ్యకంలో లేవు. కాబట్టి ఈ రెండింటికి ఈ ఆత్మ దగ్గర భేదం ఉంది కదా, ఇది అప్పుడు అసమానం కదా, అది ప్రశ్న. అసమానం అందుట్లో ఒకటే కదా, శుక్లయజుర్వేదంలోనే చదువుతున్నాం. శుక్లయజుర్వేదంలో ఉన్నటువంటి ఆరణ్యకము, శుక్లయజుర్వేదంలో ఉన్నటువంటి బృహదారణ్యకోపనిషత్తు రెండు ఒకదానిలోవే కదా. అందుట్లో ఆరణ్యకాల నుంచే ఏమొస్తాయి, ఉపనిషత్తులు వచ్చినాయి. కాబట్టి ఒకటే కదా, ఒకటే కాబట్టి ఒకే విషయం రెండింటిలో చెప్పాలి కదా. కానీ ఉపనిషత్తులో వచ్చేటప్పటికి 4 విషయాలు ఎక్కువ చెప్పుకుంటూ వచ్చాం ఆత్మని గురించి. కాబట్టి ఇక్కడ తేడా అనేటువంటి ఉంది కదా అని పూర్వపక్షం వేశారు. అది ఇది అనమాట. దీనిలో ఎంత లోతుగా వెళ్ళారో చూసుకోండి. కానీ ఏమిటనమాట, ఆరణ్యకంలో ఉన్న విశేషాన్ని, ఉపనిషత్తులో ఉన్న విశేషాన్ని బయటికి తీశారు. ఇక్కడ తేడా ఉంది అని అనుకుంటారేమో, అనుకోవాకండి అని చెబుతున్నాడు. అనుకోవాకండి అని చెప్పడానికి, భేదం లేదని చెప్పడానికి సమాధానం శంకర్లు వారు చెబుతున్నారు. సో పూర్వపక్షం ఈ విధంగా వేశారు. శంకర్లు వారు ఏం చెబుతున్నారంటే, సంహితలో చెప్పినటువంటి విషయం, సంహితలు అంటే ఆరణ్యకంలో చెప్పినటువంటి ఆ విషయాన్ని సంహితలో, సంహితా భాగంలో చెప్పినంతే ఆరణ్యకం అంతే అనమాట. ఆ చెప్పినటువంటి విషయంలోనూ ఉపనిషత్ భాగంలో పరమాత్మ గుణములు అంటే దానిలో చెప్పినటువంటి విషయాలకి, ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాలకి అనగా గుణాలకి వేరువేరుగా ఉన్నాయి కదా. కాబట్టి ఈ వేరువేరు విద్యల ఆత్మవిద్య అనేటువంటిది ఆరణ్యకం ప్రకారంగా వేరు విద్య, బృహదారణ్యక ఉపనిషత్తు ప్రకారంగా వేరు విద్య. అంటే ఆరణ్యక ప్రకారంగా ఆత్మవిద్య వేరు, ఉపనిషత్తు ప్రకారంగా ఆత్మవిద్య వేరు అని ఈ విధంగా భావించవచ్చు కదా అని పూర్వపక్షం వేసేసారు. అసలు ఈ రెండు కూడా ఒక విద్యకి సంబంధించినవా ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్నలు పూర్వపక్షాలు వేసేసారు. వేస్తే అప్పుడు సమాధానం చెబుతున్నారు. ఏం చెబుతున్నారండి, ఆత్మవిద్యను గురించి సంహితలోనూ ఉపనిషత్తులోనూ ఈ ఆత్మవిద్య ఉన్నది. ఇక్కడ విశేషం ఏంటి, ఉపాస్యము ఒకటే, అది బ్రహ్మము, అద్వితీయము, అది పట్టుకోండి అని చెబుతున్నాడు. అది ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి ఈ సూత్రంతో దాన్ని కొట్టిపారేస్తున్నాడు. బ్రహ్మము అద్వితీయము, ఉపాస్యం ఏమిటయ్యా, బ్రహ్మము. ఆ బ్రహ్మమును గురించి, ఒక్కటైనటు బ్రహ్మమును గురించి చెబుతున్నాం. ఇక్కడ దీనిలో ఈ బ్రహ్మము, ఈ ఉపాసం రెండులో ఒక్కటే, అక్కడ బ్రహ్మమే ఇక్కడ బ్రహ్మమే, రెండు చోట్ల బ్రహ్మము భేదం లేదు, విద్యాభేదం కూడా లేదు. మరి ఏమిటి భేదం అని అంటున్నారా అంటే, ఆరణ్యకంలో చెప్పినటువంటి విషయములు కొన్నిండి, ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయములు ఇంకా మరికొన్ని జోడించారండి. ఇది ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాలు 4 ఎక్కువ ఉన్నాయని అంటున్నారు కదా. ఏమిటంటే ఆత్మవిద్యని గురించి 4 విషయాలు ఎక్కువ చెప్పారు ఉపనిషత్తులో. అసలు ఆరణ్యకాల నుంచి, ఆరణ్యకాల మూలము అక్కడి నుంచి కదా. ఉపనిషత్తులు అంటే ఏమిటి, వివరణ, ఆరణ్యకాలకి వివరణ. ఏది ఉపనిషత్తులు అనేది అనగా ఆరణ్యకాలు లేనిదే ఉపనిషత్తులు లేవు. ఆరణ్యకముల నుంచి ఉపనిషత్తులు వచ్చేసినాయి. ఈ ఉపనిషత్తులలో చెప్పిన బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటిది ఏమిటంటే, దీనిలో అగ్నిరహస్యం అనేటువంటి దానిలో చెప్పావే, ఇక్కడ ఏమిటంటే మరికొన్ని విశేషాలతో బృహదారణ్యకోపనిషత్తులో ఉపదేశింపబడుతున్నది. ఇంకా విశేషాలతో చెబుతున్నామంటే ఆత్మవిద్యను గురించి. అంతేగాని రెంటికి భేదం ఉంది, ఆ ఆత్మవిద్య వేరు ఈ ఆత్మవిద్య వేరు అలా చెప్పుకోకండి అని చెబుతున్నారు. విషయాలు ఇంకెక్కువ చెప్పారు అని చెబుతున్నారు. ఉపనిషత్తులో ఉపనిషత్తు అనేటువంటిది చివరిలో ఉంది కదా వాస్తవానికి వేదంలో, అందుకని వేదాంతం అన్నారు కదా. ఆ చివరిలో ఉండేటప్పటికల్లా మరిన్ని విశేషాలన్నీ చేరతాయి అక్కడ. ఇంకేమైనా వదిలిపెట్టినటువంటివి, ఇంకేమైనా విశేషాలు ఆరణ్యకంలో వదిలినటువంటి అవన్నీ కూడా అక్కడ చేరతాయి. అలా భావించుకోండి. మనోమయము, తేజోమయము, ఇటువంటి గుణములు రెంటిలోనూ సమానమే చెబుతున్నారు. మనో బ్రహ్మేతి విజనాతు అని వచ్చింది కదా. అలానే తేజోమయము, ఈ తేజస్సు కూడా, అగ్ని యొక్క తేజస్సు కూడా బ్రహ్మమే.
ఇట్లా ఈ విధంగా ఇవన్నీ కూడా ఇవన్నీ సమానమేనండి రెండులోనూ. ఇది శాండిల్య విద్యకు సంబంధించినదే. విద్యాబోధనలో ఏకత్వం ఉండాలి. కాబట్టి ఇటువంటి గుణములను ఉపసంహరించుకోండి అని అంటే, ఇందులో ఉపసంహరణ అంటే అర్థం ఏంటంటే సమన్వయము అని అర్థం. ఆ సమన్వయం చేసుకోండి అని చెబుతున్నారు. కాబట్టి సంహితా భాగంలో చెప్పినట్టు అగ్నిరహస్యంలో చెప్పినటువంటి విషయము, ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయము రెండును కూడా శాస్త్రరీత్యా పరిగణించుతాము. రెంటికి కూడా చెప్పినటువంటి భాగమును కూడా ఈ కొత్త గుణాలు చేర్చుకొని చెప్పుకోండి. ఈ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటి అధికమైనటువంటి వాటిని కూడా చేర్చుకొని అప్పుడు ఈ గుణాలన్నీ కూడా ఆత్మవిద్యకు చేర్చుకోండి అని చెప్పారు. కాబట్టి ఈ ఆత్మవిద్యను గురించి చెప్పుకోవాలి అని అంటే అర్థం ఏమిటనమాట, ఇది ఈ విధంగా చెబుతున్నారు. మనకి ఇంత క్రితం అసలు ఆత్మవిద్యను గురించి ఆత్మ అనేటువంటిది ఏమిటనేటువంటిది మనకు ఇందులోనే ఈ తైత్తీర్యంలోనే వచ్చేసింది. తైత్తీర్యంలోనూ వీటిల్లోనూ ఆకాశో బ్రహ్మ కూడా వచ్చింది, ఆదిత్యో బ్రహ్మ వచ్చింది, మనో బ్రహ్మ వచ్చింది, ప్రాణో బ్రహ్మ వచ్చింది, అన్నం బ్రహ్మ వచ్చింది, ఆనందం బ్రహ్మ వచ్చింది, మనోబ్రహ్మ. ఈ విధంగా ఇవన్నీ బ్రహ్మలు అనేక బ్రహ్మలు వచ్చేసింది. వీళ్ళందరూ కూడా బ్రహ్మస్వరూపములే. బ్రహ్మం అంటే ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ విద్యను ఉపాసించినటువంటి వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత, మోక్షానికి వెళ్ళిన తర్వాత తిరిగి రారు అని మాట ఇక్కడ చెప్తున్నారు. చివరికి ఆత్మవిద్య ఉపాసన అని అర్థం. ఇట్లా చెబుతూ ఇంతటితోటి ఈ సమానాధికరణంలో ఆత్మవిద్యను గురించి చెప్పేసేసి, ఈ అధికరణలు ఈ ఒక్క సూత్రంతో చెప్పేసేసి తర్వాత ఇంకొక అధికరణంలోకి వెళ్ళిపోతున్నారు. అది ఏమిటంటే సంబంధ అధికరణం. సంబంధాధికరణం. ఏమిటి సంబంధాధికరణం అనేటువంటి దీనిలో వస్తుందంటే సంబంధాత్ ఏవం అన్యత్రాపి సంబంధాత్ ఏక విద్యాత్వం అనే సంబంధం వలన ఏవం ఈ శాండిల్య విద్యలో వలనే, ఇప్పుడు చెప్పుకునే శాండిల్య విద్య వలనే అనగా ఏంటి, శాండిల్య విద్య అనేది సత్య విద్య అని అర్థం. ఇప్పుడు దీనిలో చెప్పినటువంటి శాండిల్య విద్య సత్య విద్య అంటే ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్య ఇందులోనూ అన్యత్రాపి మరి ఒక చోట కూడా సత్య విద్యలో కూడా గుణోపసంహారం ఉంటుంది. గుణ ఉపసంహారం, గుణములను సమన్వయం చేసుకోండి అని ఇంకొక విశేషాన్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడి నుంచి వస్తుంది. ఈ నెమ్మదిగా ఇది అర్థం చేసుకుంటూ పోతే చివరికి ఒక స్థాయికి అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఏమిటంటే దీనిలో చెప్పేది బృహదారణ్యకోపనిషత్తులో సత్యబ్రహ్మ ప్రకరణంలో ఏం చెబుతున్నాడంటే, ఆప అంటే నీళ్లు, జలములు. ఆప ఏ వేదమగ్రం అసుస్థ ఆపహ సత్యం అసృజంత. మొట్టమొదట ఇదం అగ్రం, మొదట ఏమున్నాయి, ఆపహ నీళ్లున్నాయి, జలములు ఉన్నాయిట. ఆ జలములుట ఆపహ సత్యం అసృజంత. ఆపహ ఆ జలములు సత్యమును అసృజంత అంటే సృష్టించాయి అని చెబుతున్నారు. అంటే మొట్టమొదటి జలములు ఉన్నాయి, జలముల నుంచి సత్యం అనేటువంటిది సృష్టింపబడది. ఆ తర్వాత ఇక చెబుతున్నారు, సత్యం బ్రహ్మ ప్రజాపతి దేవాన్. ఆ సత్యము బ్రహ్మమును సృష్టించాడు, ఆ బ్రహ్మము ప్రజాపతిని సృష్టించాడు, ఆ ప్రజాపతి దేవతలను సృష్టించాడు అని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ దేవతల్ని సృష్టించాడు అని ప్రారంభం చేస్తూ అని చెబుతూ ఇంకా తద్వత్త సత్యం అసౌ స ఆదిత్యో ఏష ఏతస్మిన్ మండలే పురుషో యశ్చ అయం దక్షిణే అక్షన్ పురుష. ఆ సత్యస్వరూపం ఏదియో, ఆ సత్యస్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది, జలముల నుంచి వచ్చింది కదా. ఆ జలముల నుంచి వచ్చిన సత్యం వచ్చింది కదా. మొట్టమొదటి జలములు ఉన్నాయండి, ఆ జలముల తర్వాత సత్యం వచ్చిందండి అని చెబుతున్నారు కదా. ఆ సత్యం నుంచి ప్రజాపతి వచ్చాడండి, ఆ ప్రజాపతి దేవతలను పుట్టించాడండి అని చెబుతున్నారు కదా. ఆ విషయాన్ని తీసుకొని తద్వత్ సత్యం అసౌ స ఆదిత్య. ఇప్పుడు ఆ సత్య స్వరూపం ఏదియో
అదే ప్రసిద్ధమైన ఆదిత్యుడు. ఇప్పుడు మీకు ఒక విశేషంగా అర్థం కావాలి. ఏమిటనంటే ఈ బృహదారణ్యకోపనిషత్తులో విశేషం ఏమిటంటే, బృహదారణ్యకోపనిషత్తులో ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తులో విశేషమైనటువంటిది మంచిగా ఆగిపోయింది లేదు, వస్తుంది వస్తుంది సరే. అది ఈ బృహదారణ్యకోపనిషత్తులో విశేషం ఏమిటంటే, దీనిలో అంటే శుక్లయజుర్వేదంలో విశేషం ఏంటో కూడా ఒక మాట అనుకున్నాం. ఏమిటంటే యాజ్ఞవల్క్య మహర్షి ఆదిత్యుడిని ఉపాసన చేసి ఆయన శుక్లయజుర్వేదం పొందాడు అని చెప్పుకున్నాం కదా. అట్లనే ఇక్కడ ఏం చెబుతున్నాడు, అంతటి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఆదిత్యుడికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఏమి ఎట్లా ప్రార్థిస్తున్నాడు అంటే, ఆ సత్యస్వరూపం ఏదియో అదే ప్రసిద్ధమైన ఆదిత్యుడు. ఆదిత్యుడున్నాడే, ఆదిత్యుడే బ్రహ్మము, ఆదిత్యుడే సత్యము అంటాడు. అది దీనిలో పెట్టేది. అది ఇది శుక్లయజుర్వేదంలో ప్రధానమైనటువంటి ఆదిత్యుడే బ్రహ్మం, ఆదిత్యుడే సత్యం అదనమాట. సూర్యమండలంలోని పురుషుడే ఈ జీవుని కుడి కంటిలోనున్న అక్షి పురుషుడు. ఇప్పుడు వస్తున్నాడండి. సూర్యమండలంలో ఉన్నటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో, ఇక్కడ సూర్యమండలంలో ఉన్న పురుషుణ్ణి అనగా, పురుషుడు అంటే ఆ బ్రహ్మమును లేక నారాయణ స్వరూపమును సరసిజాసన సన్నివిష్ట అనే విధంగా మనకు శ్లోకంలో వచ్చింది కదా. ఆయన అట్లనే అమ్మవారిని కూడా ఆ సూర్యమండలంలో వర్ణించినటువంటి ఉంది, ఇద్దరిని వర్ణించినట్టు ఉంటాయి. అనగా సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ పురుష అనగా ఆ బ్రహ్మమును అమ్మవారుగా, లలితా పరమేశ్వరిగా, శ్రీమన్నారాయణుడిగా కూడా దర్శనం చేసి ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ విషయం కూడా లలితలో కూడా ఉన్నది, విష్ణు సహస్రనామాల్లో కూడా ఉన్నది. ఆదిత్య మండలంలో ఉన్నటువంటి ఆ పురుషుడు ఆ బ్రహ్మము అని ఇక్కడ అదే చెబుతున్నాడు. ఆ సూర్యమండలంలోని పురుషుడే ఆ జీవుని కుడి కంటిలో అక్షి పురుషుడు. సూర్యమండలం ఆదిత్య మండలం. మన కుడి కంటిలో ఉన్నటువంటి ఒక శక్తి ఉన్నది, ఆ శక్తి ఏమన్నమాట అక్షి పురుషుడు అని చెబుతున్నాడు. అక్షి పురుషుడు అని చెప్పి ఇక్కడి నుంచి ఒక విశేషాన్ని తీసుకొస్తూ వస్తున్నాడు. ఏమిటంటే దీనిలో అక్షి పురుషుడు అనేటువంటి విషయాన్ని హిరణ్యగర్భుడు అనేటువంటి పేరుతో తీసుకొని వచ్చి, ఆ హిరణ్యగర్భుడు అనేటువంటి ఉన్నారే ఇది సత్యపురుషుడు, ఆ సత్యపురుషుడే బ్రహ్మము అధిదేవత అని చెబుతూ భూహు భువః సువః, భూహు భువః సువః, ఈ భూహు భువః సువః అనేటువంటిది ఏం చెబుతున్నారంటే ఈ మూడు వ్యాహృతులతో చెబుతాం. ఏమిటి దీనిలో మూడు వ్యాహృతులు? గాయత్రులు చెబుతాం. గాయత్రిలో మూడు వ్యాహృతులు చెబుతాం. భూహు భువః సువః తత్సవితుర్వరేణ్యం అని చెప్తాం కదా, మూడు వ్యాహృతులతో చెబుతాం. ఈ మూడు వ్యాహృతులు ఏమిటి అని అంటే ఇక్కడ చెబుతున్నారు విశేషమైనటువంటిది. ఈ అధిదైవితము భూహు అనేటువంటిది ఏమిటనమాట, దీనిలో ఒక విశేషంగా చెప్పుకుంటూ వస్తున్నారు. భూహు అనేటువంటివి ఇట్లా ఒక విశేషంగా మనకు ఈ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పుకుంటూ వచ్చారనమాట. దీనిలో భూహలో శిరస్సు, ఆ హిరణ్యగర్భుని యొక్క రూపాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. హిరణ్యగర్భుని యొక్క రూపాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దీనిలో శిరస్సు, ఇప్పుడు దీనిలో తర్వాత వస్తున్నారు, దీనిలో ఆ వివరాలు ఏమిటో మనం దీనిలో చెప్పుకుంటూ ఉందన్నమాట. దీనిలో ఆయన యొక్క రూపము శిరస్సు, బాహువులు, పాదములు. శిరస్సు 1, బాహువులు 2, పాదములు 2. ఈ రూపంతో అహహ. అహహ అంటే అర్థం ఏంటి? వెలుగు, పగలు ఇదనమాట. ఆ హిరణ్య గర్భుడు ఎవరు? ఆదిత్యో హిరణ్య గర్భ, అది అనమాట. అది సత్యమైనటువంటి దేవత. ఆదిత్యో దేవత, ఆదిత్యో బ్రహ్మ, సత్యం.
ఇక్కడి నుంచి విశేషమైనటువంటిది ఒకటి మనం చెప్పుకోబోతున్నాము. ఇది గొప్ప విశేషమైనటువంటిది. అది ఏమిటో మనం చెబుతున్నాం అన్నమాట. దీనిలో చెప్పుకుంటున్నాం. ఏమిటి? సత్యబ్రహ్మ సంస్థాన బ్రాహ్మణం అని మనకు ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నది. దానిలో ఏం చెబుతున్నారు? ఆప ఏ వేదమగ్ర అసూక్త ఆప సత్యం అసృజంత సత్యం బ్రహ్మ ప్రజాపతిం ప్రజాపతికి దేవాన్. మొట్టమొదట జలములు ఉన్నాయి. ఆ జలముల నుంచి సత్యం అనేటువంటిది వచ్చింది. ఆ సత్యమే దేవత అనగా ఆ సత్యమే హిరణ్యగర్భుడు. ఆ సత్యము నుండి బ్రహ్మ ప్రజాపతులు ఈ విధంగా వచ్చారు అని చెబుతూ వస్తున్నారు. అని చెప్పి ఇక్కడ దీనిలో సత్యమే బ్రహ్మ అని చెబుతున్నారు. సత్యమే బ్రహ్మ ఏమిటి? ఇక్కడ ఉందండి. మిగిలిన మనకి ఈ మొత్తానికి ఒకటంతా ఎత్తు, ఇది ఒక్కటి చెప్పబోయేది ఒక ఎత్తు. ఇది ఈ సత్యమే బ్రహ్మ అనేటువంటి ఏమిటనంటే, సత్యం అనేటువంటి పదాన్ని మనం విడగొడితే, ఇప్పుడు కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం ఏర్పడుతుంది. కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం ఏర్పడుతుంది. ఆ సంబంధమైన ఆ భావాన్ని తగ్గట్టుగా అక్షరాలు ఏర్పడి ఒక పదం ఏర్పడుతుంది. ఒక సత్యం అనేటువంటి ఒక పదం ఉంది. ఈ సత్యం అనేటువంటి పదం ఏమిటంటే దీనిలో విశేషము స, తర్వాత త్య, సత్య, తర్వాత మకారం, సత్యం అనేటువంటి దీన్ని విడగొడదాం. స ఒక అక్షరం అయింది. త్య అనేటువంటిది ఇక్కడ తి ప్లస్ య, తి ప్లస్ య త్య, తర్వాత మకారం. ఇది మధ్యలో ఏమున్నది? అటు మకారం ఉంది, ఇటు సా అనేటువంటిది, ఇక్కడ సా ఉంది, అక్కడేమో మా ఉంది. సత్యం మకారం ఉన్నది అక్కడ. సత్యం సత్యం మకారం ఉన్నది అక్కడ. ఇక్కడ మధ్యలో తి యా ఉన్నాయి. తీలో ఉన్నటువంటి అక్షరం ఎలా ఏర్పడ్డది? అక్షరాలు ఎలా ఏర్పడ్డాయి? ఇప్పుడు గుణితాలు నేర్పుతాం. ఏమిటి గుణితాలు అని అంటే, కాకుడింత ఉండే కాకు దీర్ఘం, కాకి కాకి అనే సంగతి తెలుస్తుంది కదా. అనగా కా అనేది ఒకటే అక్షరం. ఆ అక్షరం మీద 16 అచ్చులు చేరతాయి. 16 అచ్చులు ఉన్నాయి కదా. అచ్చులు అంటే స్వరాలు, అవి చేరతాయి. అవి చేరటం వల్ల ఏంటనమాట, ఆ కీ అని కు అని ఈ విధంగా వస్తాయి. కాకి ఉందనుకోండి, ఆ అనే అక్షరం ఈ అనే 2 స్వరాలు చేరితే కానీ ఒక పదం తయారు కాల. దానికి ముందు ఉన్నటువంటిది కా అనేటువంటి దానికి క్ అనేటువంటిది ఏమిటి అంటే, అది హల్లు అని చెబుతాం, లేక వ్యంజనము అని చెబుతాం. అది ఏమవుతుంది అనేది, ఆ వ్యంజనం అనే దానితోటి నీవు మాట్లాడతావా? అన్ని వ్యంజనాలే మాట్లాడతావా? కాకి చెప్పాలనుకునేటప్పుడు అందరికీ అర్థమైపోతుంది. అప్పుడు ఏం చెప్పాలి? కాకి అంటే 2 కకారాలే కదా. కక్క అంటే అర్థమవుతుందా? అర్థం కాదు. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, అవి ఏమిటి? నిత్యం కాదు. అవి పైగా నిత్యం కాదు. అవి క అంటాం. క అనేటప్పటికి ఏమవుతుంది? అది మన శూన్యంలో కలిసిపోయినా కానీ దేన్ని నిర్దేశించటల్లా, శూన్యంలో కలిసిపోయిన అక్షరము శూన్యంలో కలిసిపోతే ఒకదాన్ని నిర్దేశిస్తుంటుంది. అదే అక్షర పరబ్రహ్మ. అప్పుడు వాటికి ఏం చేర్చాలి? స్వరాన్ని చేర్చాం. స్వరం ఏమిటి? ఆ ఐ ఈలు చేర్చాం. చేర్చి పలికాం. చేర్చి పలికితే అప్పుడు ఇక్ ప్లస్ ఆ కా అయింది. ఇక్ ప్లస్ ఈ కీ అయింది. అప్పుడు కాకి అయిపోయింది. సరే, ఆ విధంగా తెలిసిపోతుంది. ఇప్పుడు విశేషం ఏమిటి? నిత్యమేది, అనిత్యమేది. ఇక్ అనేటువంటిది ఏమిటి? అనిత్యమైనటువంటిది.
ఆ అనేటువంటిది నిత్యమైనటువంటిది. ఆ నిత్యమైనటువంటి దాన్ని తీసుకొచ్చి దీనికి అనిత్యాన్ని కలిపితే అప్పుడు ఇది బతుకుతున్నది, లేదా బతకదు. ఇది అట్లనే ఇక్కడ విశేషం ఏం చెబుతున్నారంటే, విశేషం ఏంటనమాట, అచ్చులు ఉన్నాయి చూశారు కదా, సాలో ఆ ఉంది, సాలో ఆ ఉంది. ఆ అనేటువంటిది ఏమిటి అంటే అక్షరాణం అకారోస్మి, అక్షరాణం అకారోస్మి. భగవద్గీత. భగవద్గీతలో ఏం చెప్పాడు? అక్షరములలో అకారమును నేనేను అని చెప్పాడు. అంటే సమస్తమైనటువంటి అక్షరాలు, ఇప్పుడు మనకి 50 అక్షరాలని చెప్పుకుంటామండి. 50 పీఠ రూపిణి అని చెబుతాం. 50 అక్షరాలు. ఈ 50 అక్షరాలలో లోపల బ్రహ్మం ఉన్నది. ప్రతి అక్షరంలోనూ బ్రహ్మం ఉన్నది. ఆ బ్రహ్మమే ఏమిటి? అమృతము. ఆ బ్రహ్మమే అమృతము. ఆ బ్రహ్మమే అమృతం. ఆ అమృతం దానికి పోస్తే, ఆ హల్లుకి పోస్తే అప్పుడు దానికి ప్రాణం వచ్చింది. ఈ 50 అక్షరాలు. ఆ పైన 16 ఉన్నాయి. ఆ 16 అక్షరాలకి 34కి కనుక ప్రాణం పోస్తే కా కా గా ఘ వాటిలో అన్నిట్లో ఆయగా ఉంది. అన్నీ మనం చివరిదా చదువుకుంటూ పోతున్నాము. 34 అక్షరాలు, 34 కానీ 36 కానీ, అవన్నీ ఏమైంది? ఆ అనే అక్షరాన్ని పోసాం కాబట్టి ఆ అనే అక్షరం ఏమిటి? పరబ్రహ్మము. అది ఆ అనే అక్షరం పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ అక్షరాన్ని మనం పోసాం. ఆ పోస్తే ఇంకప్పుడు ఆ పరబ్రహ్మం అనేటువంటిది పోయటం వలన అప్పుడు విశేషమైనటువంటి ఆ విశేషమైనటువంటి అర్థం వచ్చేసేస్తుంది. దీనిలో ఏం చెబుతున్నారనంటే, ఆ అనేటువంటిది ఏమిటనమాట? దీనిలో స్వరాలు ఇవి బ్రహ్మము. బ్రహ్మం అనగా సత్యము అని అర్థం. బ్రహ్మం అనగా సత్యము అని అర్థం. అటు సత్యం ఉందండి. సాలో ఆ ఒక సత్యం ఉంది. ఇక్కడ మనం తీ చెప్పుకున్నాం కదా, ఆ తీలో ఉన్నటువంటి ఏమిటనమాట? తీలో ఏముంది? ఈ అనే అక్షరం ఉంది. ఈ అనే అక్షరం ఉంది తీలో. తర్వాత తకారం ఉంది. తకారం ఉంది అనమాట. తర్వాత అటుపక్క యా ఉంది. యా ఉంది. సామ అయిపోయింది కదా. తీలోని తీసుకొచ్చి యాను అవతల కొట్టాం. అవతల కొట్టేశాం. సత్యాదానాల్లో యాను పక్కన పెట్టాం. ఇక్కడ తీ ఉంది. ఈ తీ ఉన్న చేసే తీలో మరి ఈ ఉంది కదా అనండి అంటే, ఈ అనేటువంటిది ఆ పలకటానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకున్నదే కానీ రెండోది ఏమీ కాదు. దానిలో ఈని కూడా అవతల వారేయాలి. పారేసేస్తే మిగిలేది తకారం మిగులుతుంది. అది మిగిలేది ఏంటి? మధ్యలో తకారం మిగులుతుంది. ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉపనిషత్తులో అటు ఆ ఉంది, ఇటు ఆ ఉంది, మధ్యలో తకారం ఉంది. అది చెప్పేది. మధ్యలో తకారం ఉంది. తకారం అనేటువంటి దానికి శాశ్వతం కాదు. తకారము హల్లు, అది అది అనృతము. ఏం చెప్పారంటే సత్యము అసత్యం. సత్యం ఏమిటి? ఆ అనేది సత్యం. సత్యం అన్నా బ్రహ్మం అన్నా ఒకటే కదా. సత్యం అన్నా బ్రహ్మం అన్నా ఒకటే కదా. అటు బ్రహ్మం ఉంది, ఇటు బ్రహ్మం ఉందండి అనగా అటు సత్యం ఉంది, ఇటు సత్యం ఉందండి అని అర్థం. మధ్యలో ఉన్నది ఏమిటండి అని అన్నారు ప్రశ్న. తకారం ఏమిటండి అని అన్నారు. మధ్యలో ఉన్న తకారం ఏమిటంటే శాశ్వతమైంది కాదు. అది అది ఏమిటంటే అసత్యము. సత్యము కాని దాన్ని ఏమంటాం? అసత్యము. అంటే నిలబడదు. అది అశాశ్వతమైనటువంటిది. కాబట్టి అశాశ్వతమైనటువంటి తకారం మధ్యలో ఉంది, అనగా అసత్యం మధ్యలో ఉంది. అటు ఇటు సత్యాలు ఉన్నాయి, అటు ఇటు బ్రహ్మములు ఉన్నాయి, మధ్యలో అసత్యం ఉంది. ఈ అసత్యం ఏంటి? అటు సత్యము,
ఇటు సత్యం, రెండు సత్యాలు ఉన్నాయి ఇటు పక్క, మధ్యలో అసత్యం ఉంది. ఇక్కడ ఒక చిన్న విశేషం ఇప్పుడే రాబోతున్నది, గొప్ప విశేషమైనటువంటి. ఈ మధ్యలో ఉండేటువంటి ఈ అసత్యం అనేటువంటి తకారం అనేటువంటి దాన్ని అటు ఇటు రెండింటిని కోయిన్సైడ్ చేసుకుంటున్నది. చేసుకొని ఒక పదాన్ని సృష్టించేసింది, సత్యం అనేటువంటి పదాన్ని సృష్టించేసేసింది, కలిగింది ఇక్కడ. అయితే ఇక్కడ ఏమిటంటే ఈ రెండు సత్యములు ఉన్నాయి చూసారు, రెండు బ్రహ్మములు ఉన్నాయి, అటు ఇటు రెండు ఆలు ఉన్నాయి. ఈ రెండు ఆలు మధ్యలో ఉన్నటువంటి అసత్యం అనేటువంటిది ఉన్నది చూశారు. ఈ అసత్యం ఉన్నది కదా అని అంటే ఏమిటి? ఇప్పుడు ఒక విశేషం చెబుతా. ఒక సందర్భంలో, అంటే ఇప్పుడు ఎప్పుడో నాకు గుర్తుకొచ్చింది చెబుతున్నాను. ఎప్పుడంటే 69లో 68 69లోనో విశ్వనాథ సత్యనారాయణ గారు గుంటూరులో ఒక స్కూల్లో, బండ్లమూడి హనుమాయం స్కూల్లో, ఇప్పుడు గుర్తుకొస్తుంది. గుంటూరులో మీకు గుంటూరు తెలిసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఆయన ఏదో ఒక విషయాన్ని గురించి ఉపన్యాసం చెబుతున్నారని అంటే, నేను చిదంబరి శాస్త్రి ఒక 4-5 వెళ్ళామండి. ఎంతమంది వచ్చారంటే మహా అయితే ఒక 20 మంది వచ్చారంతే ఆ హాల్లో. దానికి ఆ సందర్భంలో మాకు పాఠాలు చెబుతున్నటువంటి జమ్మలమడక మాధవరామ శర్మ గారు, పేరు వినుంటారో లేదో, మాధవరామ శర్మ గారు చాలా గొప్పవాడైన, పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారిని ఏం ప్రశ్న చేశాడంటే, నువ్వు మొట్టమొదటి పద్యం రాశావు చూడు, ఇది రామాయణ కల్పవృక్షంలో. ఆ కల్పవృక్షంలో ఉన్నటువంటి ఆ శ్రీ చిద్గగన ప్రాళేయాంసు అని శ్రీ మంజూషిక అని మొదలుపెట్టాడు ఆ పద్యం. మనకి దీనిలో ఇక్కడ రామాయణంలో కూడా ఇచ్చాడు. ఆ పద్యంలో ఉన్న ధ్వనిగర్భితమైనటువంటి గుణీభూత వ్యంగ్యము, ఈ విధంగా చాలా విశేషాలు ఉన్నాయి దాని లక్షణ గ్రంథాలు. దానిలో ఉన్న విశేషం అంతా ఏమిటో చెప్పా అని అన్నాడు. అని ఆయన చెప్పేసి ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఆ ప్రజ్ఞాపాఠవాల్ని బయటికి తీయటానికి ఈయన వేసిన ప్రశ్న అండి. ఈయనే లాక్షడి కూడా చాలా గొప్పవాడాయ. అప్పుడు ఆ సందర్భంలో ఏదో వస్తే ఇప్పటికీ గుర్తు, సత్యంలో అసత్యమయ్యా, ఇప్పటికీ గుర్తే. ఎప్పుడో అనమాట, మాకు అర్థం కాల. సత్యంలో అసత్యం అనేటువంటి, సత్యంలో అసత్యం అనేటువంటిది అర్థం కాల మాకు. అప్పటికి చాలా కాలానికి కూడా అర్థం కాల. వాళ్ళకి ఏవో చెప్పుకున్నారు అంతే కూడా అర్థం కాల. ఇదే ఈ ఉపనిషత్తులు చదువుకుంటుంటే అప్పుడు తెలుస్తుందండి, సత్యంలో అసత్యం ఉంది అనండి నేను అర్థం. ఈ సన్ని అనగా సత్యమే బ్రహ్మము, సత్యం గురించి చెబుతున్నాను, అసత్యం అనేది జారిపోతుందయ్యా, దాన్ని వదిలేసేయండి దాని యొక్క అర్థం. ఇది ఇంకొక గొప్ప విశేషం, మనకి చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఒకటి మీ ముందు ఉంచుతా, గుర్తు చేస్తా. ఏమిటంటే భారతంలో ఆ ద్రోణాచార్యుని చంపాలి. ఆ ద్రోణాచార్యుని చంపాల్సి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే ఆ ధర్మరాజుకి, అసత్యం ఆడచ్చు, అసత్యం పలకవచ్చే, పలుకు, ఏం పర్వాలేదు పలుకు. ఈయనేంటి, అమ్మ సత్యం పలుకుతుంది అట్లా, ఏం పలకవచ్చు పలుకు, ఏం పర్వాలేదు అని అన్నాడు. పలుకమనేటప్పటికి ఈయన సరే ఏదో ఆ మాట అన్నాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి, ఈ ఆ అనేటువంటి రెండు బ్రహ్మములే కదా అని చెప్పుకుంటున్నాం కదా, ఈ బ్రహ్మములే కదా. ఆ చెప్పినటువంటి ఆయన ఎవరు? బ్రహ్మమే. ఆ చెప్పినటువంటి ఆయన ఎవరు? బ్రహ్మమే. అంటే అందుకనే ఈ విషయాన్ని మనకు ఈ ఉపనిషత్తులో ఈ చివరిలో చెబుతున్నాడు. ఏమిటంటే ఏ సందర్భంలోనైనా సరే అసత్యం పలికితే అది ఉండదు, జారిపోతుంది, దానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అని ఒక దాన్ని తీసుకొచ్చి పెట్టాడండి మీకు దీనిలో బృహదారణ్యకోపనిషత్తులో. ఇది ఎంత దూరం నడిచిందనంటే, ఈ అసత్యం అనేటువంటి ఈ పదం ఎంత దూరం నడిచిందనంటే, చివరికి భాగవతంలో ఉన్నటువంటి ఏది బలిచక్రవర్తి దీనిలో దానిలో, ఏమైనా నువ్వు దానాలు ఇస్తానన్నావు కదా అని అన్నావు, సరే ఇప్పుడే ఆయన కాజేస్తాడు. ఆ వచ్చినటువంటి వాడు ఎవరు? విష్ణు. విష్ణు అంటే బ్రహ్మమే, విష్ణు అంటే బ్రహ్మమే కదా వచ్చాడు. ఆయన చెప్పిందేగా. ఏమంటున్నాడు? బృహదారణ్యకోపనిషత్తులో చెబుతున్నాడు కదా,
ఏం చెబుతున్నాడంటే ఎప్పుడైనా సరే పొరపాటున పలికిన అసత్యము హాని చేయదు అని చెప్పాడు కదా. ఇది ఉపనిషత్తులో ఉంది. ఇది ఉదాహరణకి ఉపనిషత్తులో శంకర్లు వారు రాసినటువంటి ఈ వ్యాఖ్యాన గ్రంథంలో దీనిలో ఉన్నది 5వ అధ్యాయంలో. అనగా ఎప్పుడైనా సరే సత్యం పలికేటువంటి వాడు, సత్యబ్రహ్మ అనేటువంటి సత్యవాది అనేటువంటి వాడు ఎప్పుడైనా అసత్యం కనుక పలికితే దాని వలన కీడు జరగదు అని తేల్చాడండి. అనేటప్పటికీ ఈ భాగవతంలో ఒక పద్యం పుట్టించారు. వారి యాషులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భాగం ఇంకేం మొదలు పెట్టేసేసారు. ఒకటి మొదలు పెడితే ఇక 10 వస్తే తీసుకొస్తారు. ఈ 10 తీసుకొచ్చారంటే మొత్తం అసత్యమే, మొత్తం అసత్యమే. చివరికి ఏమవుతుంది? అసత్యమే బ్రహ్మములోకి దిగిపోతుంది. అది అంటే ఈయన ఉపనిషత్తు తీసుకొచ్చింది ఏంటి అని అంటే, ఈ సత్యవాది అయినటువంటి వాడు, సత్యం బ్రహ్మ అనే ఉపాసన చేసేటువంటి వాడు ఏ సందర్భంలోనైనా సరే అసత్యం ఆడితే అది దోషం కాదు అన్నాడు. అది అంతవరకు. దాన్ని ఎప్పుడు తీసుకురావాలి అని అంటే మనకు ఉదాహరణ కూడా ఉన్నది. ఏది దీనిలో ఒక ఋషి గారు తపస్సు చేసుకుంటూ కూర్చుంటుంటే ఒకడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడు దొంగవాడు, దొంగతాలు చేసుకుంటుంటాడు. వాడు ఏమంటే రాజభట్లు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా స్వామి శరణు శరణు, నన్ను చంపేస్తారు, వాళ్ళు పట్టుకుంటున్నారు అని అంటే ఈయనేం చెప్పాడు ఋషి గారు? ఒరే, ఇక్కడ నా వెనక వాళ్ళ కూడా చిన్న ఒక విశేషం ఉన్నదిరా, ఏదో బంకర్ లాంటిది ఉంది, అక్కడ పోయి కూర్చోరా, దాకో, నేను చూసుకుంటానులే అన్నాడు. సరే వాళ్ళు వచ్చారు. ఆ ఋషి గారిని అడిగాడు, ఏమండి ఇటు ఒకడు వచ్చాడండి, వాడు ఎటు పోయినాడండి అని అంటే, వాడు ఇటు కాదు అటు పోయినాడని చెప్పాడు. ఇక్కడ ఉన్నాడు, దాన్ని దాచిపెట్టాడు, అటు పోయినాడు అన్నాడు. అటుపోయి వాళ్ళు అటుపడి పరిగెత్తాడు. వీడు రక్షింపబడ్డాడు. వీడు రక్షింపబడ్డ తర్వాత అప్పుడు గురుగారు ఏం చేశారని అంటే, అప్పుడు వీడిని చేయాలి కాబట్టి, వీడి యొక్క పాపాలని తీసేయాలి కాబట్టి వీడిని శుభ్రంగా వాడికి విద్య ఉపదేశం చేసి మంచి జ్ఞానవంతుడిగా చేశారు. ఈ సందర్భంలో అసత్యమే కదా పలికింది ఈయన. ఈ అసత్యం పలికాడు చూసారు, అది హాని కాదు, అది లెక్క, అది లెక్క. అట్లనే భారత యుద్ధంలో ఆ ద్రోణాచార్యుని చంపడానికి తప్పనిసరి అయిపోయింది. ఎవరు చెప్పారు? కృష్ణుడే చెప్పాడు, బ్రహ్మమే చెప్పాడు. ఆ బ్రహ్మమే చెప్పాడు కనుక దానికి దోషం లేదు, అందుకనే హాని లేదు అని సత్యం. కాబట్టి అట్టనన్నారని ఇక ఎల్లప్పుడూ ఈ అసత్యాలు పలుకుతూ కూర్చుంటుంటే చివరికి ఏమైపోతాడనంటే ఆ అజ్ఞానంలో పడి రాక్షసత్వంలోకి వెళ్ళిపోతాడు. అట్లా కాదు. ఎందుకు చెప్పాడంటే దీనిలో కొంచెం ఎమెండ్మెంట్ ఇచ్చాడు. ఏ సందర్భంలో ధర్మరక్షణార్థము అని అర్థం. అది ఈ అసత్యం అనేటువంటి ధర్మరక్షణార్థం, ధర్మరక్షణ విషయంలో పలకవచ్చును అనే విషయంలో చెప్పాడు. అట్లనే ఇది ఇంకా సాగుతూనే ఉన్నది ఇది. కాబట్టి రేపు దీన్ని కొనసాగిద్దాము. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ